తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మన యొక్క అప్లికేషన్ స్టేటస్లో ఉన్న వాటికి అర్థం ఏంటి, ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో కనుక ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా, పెండింగ్లో ఉన్నా, సో వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఈపాస్ ఆర్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ప్రజెంట్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులైనా, లేదా డిగ్రీ చదువుతున్న విద్యార్థులైనా, పీజీ చదువుతున్న విద్యార్థులైనా, ఎంబీఏ ఎంసీఏ చేస్తున్న విద్యార్థులైనా, బీఈడీ బీటెక్ బీపీఎడ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న విద్యార్థులైనా అండ్ ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థులైనా మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ కానీ, రెన్యువల్ స్కాలర్షిప్ కానీ చేసిన తర్వాత జస్ట్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేస్తే మన పని అయితే అయిపోదు. స్కాలర్షిప్ అప్లికేషన్ చేసిన తర్వాత కూడా దాంట్లో సో మెనీ స్టేజెస్ అయితే ఉంటాయి. లైక్ ఏంటంటే మనం స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత కాలేజ్లో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు హార్డ్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వేసిన తర్వాత కూడా మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ద్వారా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు కాలేజ్ అథారిటీస్ అయితే కన్వే చేయరు. మాక్సిమం మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ అయినా కూడా మీ కాలేజ్ అథారిటీస్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. లైక్ బయోమెట్రిక్ సంబంధించి కానీ, బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇష్యూస్ వల్ల కానీ, అదర్ థింగ్స్ విషయంలో కానీ మీకు వాళ్ళు అప్డేట్స్ అయితే ఇవ్వరు. ఒకవేళ మీకు అప్డేట్ ఇవ్వకపోతే మీరు కంప్లీట్గా స్టేటస్ ద్వారా తెలుసుకొని స్టేటస్లో ఉన్న దాన్ని బట్టి మీ స్కాలర్షిప్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు స్టేటస్లో ఉన్న ప్రతి రెస్పాన్స్కు మీనింగ్ అయితే ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఫస్ట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. వన్స్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఫస్ట్ మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే ఉంటుంది. సార్ ప్రజెంట్ మా దగ్గర అప్లికేషన్ లేదు అండ్ మనకు నెంబర్ కూడా తెలియదు, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ కనుక్కోవాలి అంటే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకాడమిక్ ఇయర్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 24-25 నుంచి మనకు 14-15 వరకు టోటల్గా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు అయితే టోటల్ అప్లికేషన్ సంబంధించిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇక్కడ 24-25 మాత్రమే ఉంది కదా, మనం 25-26 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, 26-27 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ అప్లై చేస్తుంటారు, డిగ్రీలో అప్లై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ కానీ ఎంబీఏ స్టూడెంట్స్ అనుకున్నట్లయితే మీరు 25-26 అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ మీరు 24 నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి ముందు 4 డిజిట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా మీరు 24 నెంబర్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది 2024తో స్టార్ట్ అవుతుంది. 25 కావాలనుకున్నప్పుడు 2025 అనేసి యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ నెంబర్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే 24-25 నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సీ మీరు ఏ టైప్లో పాస్ అయ్యారనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అంటే మీకు 10th క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎలాగో మీ 10th క్లాస్ మేము మీ దగ్గర ఉంటుంది, లేదా జిరాక్స్ ఉన్నా కూడా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు ఎస్ఎస్సీ అనేది రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, సిబిఎస్ఈ బోర్డులో పాస్ అయ్యారా, ఐసీఎస్లో పాస్ అయ్యారా, అదర్ బోర్డులో పాస్ అయ్యారా, ఓపెన్ యూనివర్సిటీ డైరెక్ట్ డిగ్రీ చేశారా అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి రెగ్యులర్లో అయితే పాస్ కావడం జరిగింది. తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేటప్పుడు సో మీకు ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్ లేకుండా డైరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాది వచ్చేసి 10th నవంబర్ అయితే ఉంటుంది. 10th నవంబర్ సో 1997 అయితే నాకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్. ఈ విధంగా డైరెక్ట్గా అయితే ఎంటర్ చేయాలి. లైక్ మీరు ఇలాంటి డాట్స్ పెట్టడం కానీ, స్లాష్లు పెట్టడం కానీ అయితే చేయకూడదు. డైరెక్ట్ నెంబర్స్ మాత్రం ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఇఫ్ మీరు మర్చిపోయినట్లయితే మాకు నెంబర్ ఉంది సార్ అంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి మీ యొక్క అకాడమిక్ ఇయర్, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీరు పాస్ టైప్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అయితే మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో నెంబర్ అనేది మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకొని జస్ట్ దానిపైన నొక్కి మీరు అయితే కాపీ చేసుకోవాలి. ఈ నెంబర్ అనేది కాపీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2024 వరకు ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పాను కాబట్టి మీరు 26 అనుకుంటే జస్ట్ మీ ఇందులో 2024 అనేది రిమూవ్ చేసి దాని పక్కన 2026 అనేది ఇచ్చినట్టయితే సరిపోతుంది. ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ స్టేటస్లో ఉన్న ప్రతి దానికి మీనింగ్ ఏంటి అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం.
సో ప్రజెంట్ మన యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, స్టేటస్లో ఉన్న వాటికి మీనింగ్ ఏంటి అనే టాపిక్. కాబట్టి మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మెయిన్ వెబ్సైట్కి అయితే రావాలి. మెయిన్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా, డిగ్రీ స్టూడెంట్స్ అయినా, బీఈడీ బీటెక్ స్టూడెంట్స్ అయినా, బీపీఎడ్ స్టూడెంట్స్ అయినా అండ్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ అయినా, ఎంఈడీ ఎంపీఎడ్ స్టూడెంట్స్ అయినా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ స్టూడెంట్స్ అయినా, ఎంబీఏ ఎంసీఏ అయినా, పీజీ స్టూడెంట్స్ అయినా సరే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీరు స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే సో మీరు స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో స్టూడెంట్ సర్వీస్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే స్టూడెంట్ సర్వీస్కి వచ్చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు 7th ఆప్షన్స్లో వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. 7thలో వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్ అంటూ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రజెంట్ మీరు ఫైండ్ అవుట్ చేసిన అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ అకాడమిక్ సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే చూడాలనుకుంటున్నారో దాన్ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ అనుకుంటే ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ అప్లికేషన్ చూస్తారు. లేదా ఇప్పుడు మీరు పీజీలో జాయిన్ అవుతున్నారు, డిగ్రీకి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి, మీకు స్కాలర్షిప్ వచ్చిందా రాలేదని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేశారు, ఏ ఇయర్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చేశారు, ఏ ఇయర్లో డిగ్రీ థర్డ్ ఇయర్ చేశారనే దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు 24-25కి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ దీనికి సంబంధించిన ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు 26-27 తెలుసుకోవాలనుకుంటే 26 అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మనకు 2013 నుంచి సో 26-27 వరకు ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. సో వీడియో చేస్తున్న టైంకి మనం 26-27లో ఉన్నాం కాబట్టి 26-27 వరకు మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో వెరిఫై చేసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్ అయితే చూడాలనుకుంటారో స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫై అయిందా లేదా, కాలేజ్లో పెండింగ్ ఉందా లేకపోతే డిస్ట్రిక్ట్లో పెండింగ్ ఉందా, శాంక్షన్ అయిందా లేదా, మీకు అమౌంట్ వచ్చిందా రాలని తెలుసుకోవాలనుకుంటే ఆ రిలేటెడ్ ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్టూడెంట్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని అయితే వెరిఫై చేసుకోవాలి. మీరు ఎంటర్ చేసిన అప్లికేషన్ నెంబర్ని బట్టి మీకు సంబంధించిన స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు మీ యొక్క అకాడమిక్ ఇయర్ని సేమ్ టైం మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని కనుక కరెక్ట్ ఎంటర్ చేయకపోతే నో డేటా ఫౌండ్ అయితే రావడం జరుగుతుంది. మీరు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కావచ్చు, క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇది వెరిఫై చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు ఫస్ట్ అడ్మిషన్ డేట్ అనేది ఉంటుంది. అడ్మిషన్ డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అడ్మిషన్ డేట్ అనేది మీరు ఏది ఇచ్చారు అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అడ్మిషన్ డేట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 2 జూన్ 2026 అయితే ఉంది. అండ్ మేము అప్లికేషన్ చేసే టైంకి 2026 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాము. ఒకవేళ మీరు 2027 సంబంధించినప్పుడు వీడియో చూస్తున్నట్టయితే అప్పుడు మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్లో మీరు ఖచ్చితంగా ఏ డేట్ ఇవ్వాల్సి ఉంటుందంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే 2 జూన్ 2027 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీరు లాస్ట్ ఇయర్ది చూస్తున్నారనుకుంటే ఖచ్చితంగా దాంట్లో మీరు 2 జూన్ 2025 అని ఇచ్చినట్లయితే మీకు ఫుల్ రీంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాము. స్కాలర్షిప్ అనేది బేస్డ్ ఆన్ 10 మంత్స్ని బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీఎఫ్ 10 మంత్స్కి శాంక్షన్ చేస్తారు. సేమ్ టైం ఎంటీఎఫ్ కూడా మనకు 10 మంత్స్కి అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎంటీఎఫ్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ అకౌంట్ ఫర్ మంత్ 650 రూపీస్ అని స్టూడెంట్స్ కోసం ఇస్తారు. ఒకవేళ మీరు హాస్టలర్స్ అయినట్టయితే 1500 అనేది స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ పర్పస్లో. కాబట్టి ఈ ఎంటీఎఫ్ అనేది మీకు 10 మంత్స్కి రావాలంటే జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా అప్ టు మార్చ్ వరకు మీకు 10 మంత్స్కి రావాలి అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా జూన్ డేట్ ఇవ్వాలి. ఒకవేళ మీరు జూన్ డేట్ ఇవ్వలేదు అనుకోండి, మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్కాలర్షిప్ అనేది అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవాలి. స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఎడిట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్స్ వీడియో చేయడం జరిగింది. అవి చూసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందంటే మీరు బయోమెట్రిక్ వేయడం కంటే ముందు మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు బయోమెట్రిక్ వేసినట్టయితే అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఎడిట్ అయితే చేసుకోలేరు. ప్రజెంట్ మీరు ఒకవేళ ఆల్రెడీ అప్లికేషన్ చేసిన క్యాండిడేట్స్ అయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్లో నవంబర్లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు నవంబర్ నుంచి అప్లికేషన్ డేట్ ఇచ్చుంటారు. సో అలా ఇచ్చినట్టయితే దాన్ని ఇప్పుడు ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకుంటే మీకు ఫుల్ రీంబర్స్మెంట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఎడిట్ ఆప్షన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా ఎడిట్ అయితే చేసుకోండి. ఇది జూన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కన్వే అయిందో లేదో జూన్ అని ఇచ్చినట్టయితే జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మనకు ఫుల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలా కాకుండా మీరు నవంబర్, సెప్టెంబర్లో జాయిన్ అయ్యారు, నవంబర్, సెప్టెంబర్ అని ఇచ్చారనుకోండి, నవంబర్ నుంచి మార్చ్ వరకు రావడం జరుగుతుంది. కాబట్టి మీకు అమౌంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఫుల్ అమౌంట్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జూన్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ప్రజెంట్ మనకు సంబంధించిన మెయిన్ టాపిక్ ఏంటంటే స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ చూడడానికి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో వచ్చేసి మనకి ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రాసెసింగ్ అని చెప్పేసి అప్లికేషన్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ స్కాలర్షిప్ పైన మీకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకుంటే పెండింగ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని కాంటాక్ట్ అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంది కాబట్టి కాలేజ్ కాంటాక్ట్ అయితే కాలేజ్ వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఒకవేళ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని ఉంటే ఆ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ని
కాంటాక్ట్ అయితే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. బట్ ప్రతి టాపిక్ గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ పెండింగ్ ఫర్ ఆధార్ సర్టిఫికేషన్ అని ఉంటే సో మీరు మీకు సంబంధించిన నియర్ బై మీ సేవకి వెళ్ళేసి అక్కడ మీరు బయోమెట్రిక్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే అది కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో అలా బేస్డ్ ఆన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ బట్టి మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో దాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేదా మీకు సంబంధించిన నియరెస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా మీకు సజెషన్ అయితే ఇస్తారు. బట్ ఇక్కడ నేను డీటెయిల్గా చెప్తాను దీనికి మీనింగ్ ఏంటి అనేది. ఇలా మనకు అప్లికేషన్ స్టేటస్లో స్కాలర్షిప్ అప్లై చేసిన కాడ నుంచి మీ అకౌంట్లో అమౌంట్ పడే వరకు డిఫరెంట్ స్టేటస్లు అయితే ఉంటాయి. స్టేటస్కి మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ అనేది ఈ రోజు చేసామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ చేసిన వెంటనే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అని తెలుసుకుంటే ఈ విధంగానే ఉంటుంది. ప్రాసెసింగ్ అని అప్లికేషన్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంటుంది. మీకు కనుక అప్లికేషన్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉన్నట్టయితే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో అప్లికేషన్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంటే మీరు అప్లై చేసిన తర్వాత స్కాలర్షిప్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ 2 డాక్యుమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ టైం మీకు సంబంధించిన ఆల్ జిరాక్స్ సెట్ అనేది కాలేజ్ అథారిటీస్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తారో దట్ ఈస్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ పీజీ స్టూడెంట్స్ అయితే ఒకవేళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సీ మెమో అండ్ మీకు సంబంధించిన అదర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కాలేజ్ బోనఫైడ్ అటాచ్ చేసి సో కాలేజ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజ్లో ఇచ్చినప్పుడు మన అప్లికేషన్ ఫామ్ను బట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ కాలేజ్లో పెండింగ్ ఉండడానికి రీజన్ ఏంటంటే మీరు ఆ కాలేజీ స్టూడెంటా కాదా అనేది అయితే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉంటుందంటే కాలేజ్ అథారిటీ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వెరిఫై చేస్తారంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఆల్ జిరాక్స్ సెట్స్ అనేది తీసుకెళ్లి కాలేజ్ అథారిటీస్ మీకు ఎప్పుడైతే చెప్పడం జరుగుతుందో ఆ టైంలోనే మీరు సబ్మిట్ చేయాలి. కాలేజ్ అథారిటీస్ మీకు ఫస్ట్ వీక్ అని చెప్పడము, సెకండ్ వీక్ చెప్పడము, కొన్ని డేట్స్ అయితే ఇస్తారు. ఆ డేట్ లోపు మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేజ్ అథారిటీస్ మీకు ఏం చెప్పలేదు అంటే మీరే అప్లై చేసిన తర్వాత ఇమీడియట్లీ కాలేజ్లో అయితే ఇవ్వాలి. కొన్ని కాలేజెస్ మీకు ఇన్ఫామ్ చేయవు. సో ఇన్ఫామ్ చేయకపోయినా మీరు అప్లై చేసిన ఇమీడియట్లీ కాలేజ్ సంబంధించిన స్కాలర్షిప్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అయితే ఉంటుంది. సో పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ కనుక మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో వస్తే నెక్స్ట్ మీరు నియర్ బై మీ సేవకి వెళ్ళేసి మీకు సంబంధించిన బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంటే మాత్రం కాలేజ్ అథారిటీస్కి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు అండ్ ఆల్ డాక్యుమెంట్స్ అని అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ సేమ్ వేరే స్టేటస్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇలా మీకు సంబంధించి అమౌంట్ శాంక్షన్ అయ్యే వరకు మీ అకౌంట్లో అమౌంట్ పడే వరకు ప్రతి స్టేటస్ సంబంధించిన మీనింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ సంబంధించి కొన్ని ఇష్యూస్ని లేదా కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ముందు తెలుసుకోవడం జరిగింది. మీరు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కనుక తెలుసుకున్నట్టయితే స్టేటస్లో నేను ఇక్కడ మెన్షన్ చేసిన వర్డ్స్లలో కీవర్డ్స్లో ఏదో ఒకటి మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అలాంటి వర్డ్స్కి మీనింగ్ ఏంటి అని మీరు క్వైరీ చేస్తే ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది పెండింగ్ ఎట్ కాలేజ్ అనేది. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు పెండింగ్ ఎట్ అని ఇచ్చేసి తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అప్లికేషన్ అక్కడ పెండింగ్ ఉంటుంది. మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ కావాలంటే మీరు ఆ రిలేటెడ్ బ్రాంచ్ని కాంటాక్ట్ అయినైతే వాళ్ళు మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారు. ఇక్కడ పెండింగ్ ఎట్ కాలేజ్ ఉంది కాబట్టి కాలేజ్ అథారిటీని కాంటాక్ట్ అవ్వాలి. పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ అని ఉంటే డిస్ట్రిక్ట్ని కాంటాక్ట్ అవ్వాలి. ఒకవేళ పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ ఉంటే మీ సేవని కాంటాక్ట్ అవ్వాలి. ఇది ఈజియెస్ట్ వే. అంతకు మించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏం అవసరం లేదు. బట్ ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు వీడియో పూర్తిగా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇక్కడ పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉన్నప్పుడు దేనికి పెండింగ్ ఉంటుందంటే మనం స్కాలర్షిప్ అప్లై చేసిన వెంటనే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని, అక్నాలజ్మెంట్ కార్డ్ని అండ్ కాలేజ్ అథారిటీస్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్నింటిని మనము జిరాక్స్ తీసి అండ్ వాటన్నిటిని ఒక ఫైల్ లాగా అటాచ్ చేసి కాలేజ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజ్లో ఇస్తే కాలేజ్ అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకు స్టేటస్ నుంచి పెండింగ్ ఎట్ కాలేజ్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆధార్ అప్లికేషన్ సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేస్తున్నప్పుడే ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ కానీ, బీసీ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ స్టూడెంట్స్ కానీ, మైనార్టీ స్టూడెంట్స్ కానీ మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తున్నప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు సంబంధించిన బయోమెట్రిక్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టయితే మీకు ఇది డిస్ప్లే అవ్వదు. ఒకవేళ మీరు డైరెక్ట్గా స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే ఓసీ బీసీ స్టూడెంట్స్ కానీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ కానీ, మైనార్టీ స్టూడెంట్స్ కానీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఏముందంటే వారికి ప్రీ రిజిస్ట్రేషన్ లేదు. ప్రీ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి మనకు కాలేజ్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ అది స్టేటస్లో వచ్చేసి ఏంటంటే పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ప్రజెంట్ వెరిఫై చేసుకున్నా కూడా అది 2025 కానీ, 2024 కానీ, 2023 కానీ లేదా 2026 స్టేటస్ కనుక మీరు వెరిఫై చేసుకున్నట్టయితే దాంట్లో పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన ఆధార్ కార్డు అండ్ అప్లికేషన్ నెంబర్ అనేది తీసుకొని మీ సేవకి వెళ్ళేసి అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇస్తే వాళ్ళు మీకు సంబంధించిన బయోమెట్రిక్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ విధంగా మీకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అని ఉన్నట్లయితే కొన్నిసార్లు మీకు రీఅప్లోడ్ ఆధార్ అంటూ రీఅప్లోడ్ బ్యాంక్ అకౌంట్ అని కూడా రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు మీకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రీఅప్లోడ్ చేస్తే సరిపోతుంది. బట్ మీకు పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ సేవకి వెళ్ళేసి మీకు సంబంధించిన బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి మనకు మాక్సిమం పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అయితే ఉండదు. ఎందుకంటే మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్టెప్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ కావడం జరుగుతుంది. బట్ ప్రీవియస్ దానికి సంబంధించి మాత్రం ఉంటుంది. ఎనీవే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకొని దాంట్లో పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ ఉంటే మీరప్పుడు నియర్ బై మీ సేవకి వెళ్ళేసి అయితే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే వన్స్ మనకు సంబంధించిన కాలేజ్ వెరిఫికేషన్, ఆధార్ వెరిఫికేషన్
అయిపోయినట్టయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఫర్ హార్డ్ కాపీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హార్డ్ కాపీస్ నాట్ రిసీవ్డ్ అని కానీ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఫర్ హార్డ్ కాపీస్ వెరిఫికేషన్ అని ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కాలేజ్ రిలేటెడ్ స్కాలర్షిప్ సెక్షన్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కలిసిన తర్వాత మీరు ఏంటంటే ఒకవేళ మీరు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కనుక అక్కడ సబ్మిట్ చేసి ఉండకపోతే మళ్ళీ మీరు జిరాక్స్ సెట్ అనేది తీసుకొని సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాతనే కాలేజ్ వాళ్ళు వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత నేను మీ సేవకి వెళ్ళేసి బయోమెట్రిక్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా నాకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఆధార్ కార్డ్ సబ్మిషన్ అని ఎందుకు ఉంటుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో ఒక 40 మంది స్టూడెంట్స్ అని ఉంటారు. అందరు తీసుకెళ్లి జిరాక్స్ సెట్ ఇస్తారు. మీరు శనివారం రోజు మంగళవారం రోజు సంథింగ్ ఏదో ఒక రోజు ఇచ్చారు, సార్వారం అనేది పెట్టారు, పక్కన పెట్టి మర్చిపోయారు అనుకుందాం. మీ ఫైల్ ఒకటి మిస్ అయింది అనుకోండి, వాళ్ళ కాలేజ్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి పంపలేరు మీ ఫైల్ని. అలాంటప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ హార్డ్ కాపీస్ సబ్మిషన్ అయితే ఉంటుంది. సో అలా కొంతమంది స్టూడెంట్స్కి 100లో ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ఈ విధంగా రావడం జరుగుతుంది. అలా కనుక మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ హార్డ్ కాపీస్ సబ్మిషన్ అని ఉన్నట్లయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు సంబంధించి ఆల్ స్కాలర్షిప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ తీసుకొని 2 సెట్స్ అనేది కాలేజ్లో అయితే మీరు సబ్మిట్ చేయాలి. కాలేజ్లో సబ్మిట్ చేస్తే కొంత డిలే అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ చేస్తారు ప్రతి కాలేజ్ 30 మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి, జూలై 30 వరకు సబ్మిట్ చేయండి, జూన్ 30 వరకు సబ్మిట్ చేయండి, లేదా ఆగస్టు 30 వరకు సబ్మిట్ చేయండి అని గ్రూప్లో మెసేజ్ పెట్టడం కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొంతమంది డిలే చేస్తారు, కావాలని పట్టించుకోరు కూడా. కొంతమంది మెసేజ్లు చూడకపోవడం కానీ అప్డేట్స్ తెలియకపోవడం కానీ, అలా మీరు మంత్ ఎండింగ్ కానీ ఇయర్ ఎండింగ్ కానీ వెళ్ళి సార్ నాది పెండింగ్ ఉందని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఆల్ జిరాక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీకి సంబంధించి అక్కడ వెల్ఫేర్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది, మైనార్టీ ఆఫీస్ ఉంటుంది. ఆ రిలేటెడ్ ఆఫీస్లో మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ఇలా మీకు కాలేజ్లో పెండింగ్ ఉంటే కాలేజ్ని, ఆధార్ కార్డ్ పెండింగ్ ఉంటే మీ సేవని, హార్డ్ కాపీస్ పెండింగ్ ఉంటే కాలేజ్ని కానీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ని కానీ కాంటాక్ట్ అయితే మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. తర్వాత మనకు మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అనేది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అనేది జనరల్గా మనం ఒక డిగ్రీ అనేది డిస్కంటిన్యూ చేసి వేరే డిగ్రీలో జాయిన్ అయినట్టే మనకు ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను, బీకామ్లో జాయిన్ అయ్యాను అనుకుందాము. సో బీకామ్లో జాయిన్ అయ్యి బీకామ్ అనేది డిస్కంటిన్యూ చేసి నేను ఇప్పుడు ఎల్ఎల్బీలో జాయిన్ అయ్యాను అనుకుందాం. సో అలా డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఎల్ఎల్బీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి ఈ విధంగా రావడం జరుగుతుంది. డిస్కంటిన్యూ చేసి జాయిన్ అవుతాయి లేదు, ఈ ఎగ్జాంపుల్ సూటబుల్గా లేదంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఏంటంటే ఎంపీసీలో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి అది డిస్కంటిన్యూ చేసి నేను బీటెక్లో జాయిన్ అయ్యాను అనుకుందాం. బీటెక్లో జాయిన్ అయ్యాను. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నేను స్కాలర్షిప్ అప్లై చేశాను. సో స్కాలర్షిప్ అప్లై చేశాను. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి స్కాలర్షిప్ అప్లై చేయలేదు. అప్లై చేయకుండా ఇది డిస్కంటిన్యూ చేసి నేను ఏం చేశానంటే బీటెక్లో జాయిన్ అయ్యాను. ఇలా ఒక కోర్సులో జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మరొక కోర్సులో జాయిన్ అయినట్లయితే మనకు ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వస్తుంది. లేదా ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీరు పీజీలో జాయిన్ అయ్యారు, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల పీజీ డిస్కంటిన్యూ చేసి మీరు మళ్ళీ బీఈడీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో అలా మీరు బీఈడీలో జాయిన్ అయినట్లయితే ఇది మనకి ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వస్తుంది. పీజీలో మీరు స్కాలర్షిప్ అప్లై చేసి సెకండ్ ఇయర్కి అప్లై చేయకుండా మళ్ళీ బీఈడీలో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఫ్రెష్ అప్లికేషన్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, డిస్కంటిన్యూ చేసి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యారు నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్లో. అలా డిస్కంటిన్యూ చేసి జాయిన్ అయిన వారికి కూడా ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అని రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో కనుక ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆల్ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి. స్కాలర్షిప్ అప్లై చేసిన ఆల్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ డిగ్రీ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు అనేది ఒక లెటర్ మీద రాయాలి. ప్రజెంట్ ఏ కాలేజీలో చేస్తున్నారని దానికి సంబంధించిన కాలేజ్ రిలేటెడ్ ప్రూఫ్స్ అనేది బోనఫైడ్స్ ఆల్ సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. సమ్ టైం ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ స్టూడెంట్స్కి గెట్ చలాన్ అనేది కూడా ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో గెట్ చలాన్ మీన్స్ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయ్యి మళ్ళీ బీటెక్లో జాయిన్ అయ్యాను కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కనుక నాకు స్కాలర్షిప్ వచ్చి ఉంటే ఒకవేళ నా అకౌంట్లో పడి ఉంటే అది గెట్ చలాన్ రూపంలో మనం మళ్ళీ గవర్నమెంట్కి రీపే చేయాల్సి ఉంటుంది. రీపే చేస్తేనే మళ్ళీ బీటెక్లో మనకు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు బీడీఎస్లో జాయిన్ అయ్యారు, డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఎంబీబీఎస్లో చేశారనుకుందాము. బెటర్నర్లో జాయిన్ అయ్యారు, డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు అనుకున్నాం. అలాంటి వారికి కూడా గెట్ చలాన్ వస్తుంది. గెట్ చలాన్ వస్తే మీరు పే చేయాల్సి ఉంటుంది. గెట్ చలాన్లో అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది పే చేస్తేనే మీరు నెక్స్ట్ జాయిన్ అయిన కోర్సులో మీకు స్కాలర్షిప్ రావడం ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అంటే సింపుల్, మీరు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కోర్సులో జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ రిలేటెడ్ కానీ ఆల్రెడీ చదివిన కాలేజ్ రిలేటెడ్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదా దీనికి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా మీరు పిఎంయూ ఆఫీస్ మాసప్ ట్యాంక్కి వెళ్ళొచ్చు. పిఎంయూ ఆఫీస్ మాసప్ ట్యాంక్ అయితే ఉంటుంది మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి. మాసప్ ట్యాంక్లో ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీ స్కాలర్షిప్ సంబంధించిన ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ కనుక మీకు అప్లికేషన్ స్టేటస్లో ఉంటే అలాంటి క్యాండిడేట్స్ ఫస్ట్ మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రజెంట్ ప్రాసెస్ ఏంటి, ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అని మేము క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మేము చెప్పిన వే ద్వారా మీరు రీచ్ అయినట్టయితే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అనదర్ థింగ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. పెండింగ్ ఫర్ శాంక్షన్ అంటూ, పెండింగ్ ఫర్ రిలీజ్ అంటూ, సెండ్ టు ట్రెజరీ అంటూ ఈ 3 డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఈ 3 కేసెస్లో మీరు ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 కేసెస్లో మీరు ఎటువంటి యాక్షన్స్కి రిక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెండింగ్ ఫర్ శాంక్షన్ అని మీకు అప్లికేషన్ స్టేటస్లో ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్ చేయాలి. ఈ పెండింగ్ ఫర్ శాంక్షన్ ఎందుకు ఉంటుందంటే సో మనం స్కాలర్షిప్ అప్లికేషన్ చేసిన దాంట్లో కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. బీసీ
ఉంటారు, ఎస్సీ ఉంటారు, ఎస్టీ ఉంటారు, మైనార్టీ ఉంటారు. ఎవరికి ఎంత అమౌంట్ రిలీజ్ చేయాలి అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడం ఉంటుంది కాబట్టి సో అవన్నీ చేసేస్తే వర్క్లో ఉంటారు. ఈ పెండింగ్ ఫర్ శాంక్షన్ అనేది మనకు 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ కంటిన్యూస్గా మీకు స్టేటస్ అలానే డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి మీరు దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో వన్స్ అమౌంట్ కనుక వాళ్ళు శాంక్షన్ చేసినట్టయితే నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. సేమ్ మీ అప్లికేషన్ స్టేటస్లో కూడా మీ డిగ్రీని బేస్డ్ చేసుకొని కేటగిరీని బేస్డ్ చేసుకొని ఎంత అమౌంట్ చేశారు శాంక్షన్ అనేది అయితే మీకు చూపిస్తుంది స్టేటస్లో వచ్చేసి. దాన్ని బట్టి మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు అమౌంట్ శాంక్షన్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి శాంక్షన్డ్ అండ్ పెండింగ్ ఫర్ రిలీజ్ అమౌంట్ అనేది ఉంటుంది. పెండింగ్ ఫర్ రిలీజ్ అమౌంట్ అంటే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. సో అది 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి స్కాలర్షిప్ సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఎటువంటి అమౌంట్ అయితే మీకు రాదు. థర్డ్ ఇయర్లో రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది మీకు థర్డ్ ఇయర్లో రావడం జరుగుతుంది. అండ్ మనం పీజీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినాక కానీ పీజీ సెకండ్ ఇయర్లో జాయిన్ అయినాక కానీ డిగ్రీ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ చేసే వరకు మనకి ఇది పెండింగ్ అనేది చూపిస్తుంది. సో వన్స్ వాళ్ళు రిలీజ్ చేసినట్టయితే అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత అమౌంట్ పెండింగ్లో ఉంది అనేది చూసి ఆయా ట్రెజరీస్కి అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఆ రిలేటెడ్ ట్రెజరీస్కి అమౌంట్ పంపించడం అంటే ట్రెజరీకి పంపించారంటే మీకు సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ మీ అకౌంట్కి నియర్ బై ఉందని అర్థం అనమాట. ఇలా నియర్ బై ఉంది కాబట్టి మీరు దీనికి కూడా ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 కేసెస్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాలి. లాస్ట్ కేసు వచ్చేసిందంటే మనకి ఇక్కడ రెమిటెడ్ డేట్కి సంబంధించిన కేసు అయితే ఉంటుంది. రెమిటెడ్ డేట్ అనేది ఏంటంటే దీనికి అర్థం సో స్కాలర్షిప్ అనేది మీ అకౌంట్లో పడిందా, కాలేజ్ అకౌంట్లో పడిందా లేదా హాస్టల్ అకౌంట్లో పడిందా అనేది తెలుసుకోవడానికి మనకు డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో కనుక రెమిటెడ్ డేట్ అనేది డిస్ప్లే అయినట్టయితే మీకు అమౌంట్ వచ్చినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోవాలి. బ్యాలెన్స్ పడిందా లేదా అనేది లేదా స్టేట్మెంట్ అనేది చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే 10th జూలైలో నాకు అమౌంట్ పడినట్టుగా నా యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది అనుకుందాము. స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ చూపిస్తున్నప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది, ఆ డేట్లో నా అకౌంట్కి అమౌంట్ వచ్చిందా రాలేదని వెరిఫై చేసుకోవాలి. యాజ్ పర్ రెమిటెడ్ డేట్ ప్రకారం వెరిఫై చేసుకోవడం ఎలా, మనకు 2 వేస్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది కాబట్టి అమౌంట్ రాగానే నీకు 10,000 వచ్చిందా 20,000 వచ్చిందా అనేది చూసి ఖచ్చితంగా అది స్కాలర్షిప్ రిలేటెడా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మీ అకౌంట్లో అన్వాంటెడ్ అమౌంట్ అనేది మాక్సిమం పడడానికి ఛాన్స్ ఉండదు స్టూడెంట్ అకౌంట్స్లో. ఒకవేళ పడినా కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలి. కాబట్టి స్కాలర్షిప్ రిలేటెడా కాదా అని వెరిఫై చేయాలంటే ఫస్ట్ మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి. స్టేటస్ కనుక తెలుసుకుంటే ప్రింటెడ్ డేట్ అనేది రీసెంట్గా ఉన్నట్టయితే ఆ ఖచ్చితంగా అమౌంట్ రిలేటెడ్ స్కాలర్షిప్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు వచ్చిన అమౌంట్ అనేది ఆర్టీఎఫ్ రిలేటెడ్ అయినట్టయితే కాలేజ్లో పే చేయాలి. ఎంటీఎఫ్ రిలేటెడ్ అయితే మీకు సంబంధించింది అది. ఎంటీఎఫ్ మీరు కనుక యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉంటే హాస్టల్ తీసుకుంటే అది హాస్టల్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అమౌంట్ అనేది మిస్యూజ్ చేసుకోకూడదు. తర్వాత సర్టిఫికేట్స్ అప్పుడు మనం కట్టాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే మీ అకౌంట్లో కనుక ఏదైనా అన్వాంటెడ్ అమౌంట్ పడ్డప్పుడు ఫస్ట్ మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆ అమౌంట్కి సంబంధించిన రెమిటెడ్ డేట్ కనుక వచ్చినట్టయితే ఇది స్కాలర్షిప్ సంబంధించిందని చెప్పేసి ఇమీడియట్లీ కాలేజ్ వాళ్ళకి పే చేయడం కానీ లేదా హాస్టల్స్ ఉంటే హాస్టల్ వాళ్ళకి పే చేయడం కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అన్న సో ఇలా అమౌంట్ పడింది, ఇది నాకు సంబంధించిందా కాలేజ్కి సంబంధించిందా అని మీరు క్వైరీ చేసినట్టు నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట. ఇక్కడ మీకు అమౌంట్ పడితే నో ప్రాబ్లం. అమౌంట్ పడలేదనుకో నెక్స్ట్ ఏం చేయాలని నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు రెమిటెడ్ డేట్ వచ్చింది అనుకుందాం. రెమిటెడ్ డేట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్లో కనుక అమౌంట్ క్రెడిట్ కాకపోతే ఇమీడియట్లీ సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ని అయితే ఆధార్ కార్డుకి లింకప్ చేయడం జరిగిందో సో ఆ ఆధార్ కార్డుకి సంబంధించిన లింకప్ అయిన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఫోన్పే ద్వారా మీరు వెరిఫై చేసుకోలేమనుకుంటే డైరెక్ట్గా ఆ అకౌంట్ రిలేటెడ్ బ్యాంక్కి వెళ్ళేసి సో మీకు ఆ డేట్ చెప్పేసి ఆ డేట్ వరకు నాకు స్టేట్మెంట్ కావాలని చెప్పాలి. ఆ విధంగా మీరు స్టేట్మెంట్ అనేది తీసుకుంటే అమౌంట్ పడిందా లేదా అనేది వాళ్ళు స్టేట్మెంట్లో చెప్తారు. చెప్పిన తర్వాత ఒకవేళ అమౌంట్ పడ్డట్టు స్టేట్మెంట్ చూపిస్తున్నట్టయితే మనం ఏం చేయలేము, మీ అకౌంట్లో పడి ఉంటుంది, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటారని కన్సిడర్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డేట్లో కనుక ఆ డేట్లో అమౌంట్ కనుక లేనట్టయితే ఆ డేట్స్ మధ్యలో కనుక సేమ్ అమౌంట్ లేనట్టయితే మీరు డైరెక్ట్గా కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అలాంగ్ విత్ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అండ్ మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేట్మెంట్ అనేది తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకుంటే వాళ్ళ అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు సార్ కొన్నిసార్లు రెమిటెడ్ డేట్ వచ్చిన అమౌంట్ పడదంటే మీ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివేట్లో ఉండొచ్చు, వర్కింగ్లో ఉండకపోవచ్చు. వర్కింగ్లో లేకపోతే అమౌంట్ అనేది పడదు. లేదా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అదర్ థింగ్స్ కానీ రాంగ్ ఇచ్చినా కూడా అమౌంట్ అనేది పడదు. సో అలాంటి కేసెస్లో వచ్చేసి మళ్ళీ మీరు కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెమిటెడ్ డేట్ వచ్చి అమౌంట్ లేకపోతే ఖచ్చితంగా కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. తర్వాత గ్యాప్ ఇన్ స్టడీస్ సంబంధించి సో ఇది నార్మల్గా ఎందుకు రావడం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అనుకుందాం, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లై చేశారు, సెకండ్ ఇయర్లో అప్లై చేయలేదు, థర్డ్ ఇయర్కి అప్లై చేశారు అనుకుందాం. లేదా మీరు బీటెక్ స్టూడెంట్స్ అనుకుందాం, ఫస్ట్ ఇయర్కి అప్లై చేశారు, థర్డ్ ఇయర్కి అప్లై చేశారు, ఫోర్త్ ఇయర్కి అప్లై చేశారు, కానీ సెకండ్ ఇయర్కి అప్లై చేయలేదు అనుకుందాం. ఇలా ఫస్ట్ ఇయర్కి అప్లై చేసి ఇమీడియట్గా థర్డ్ ఇయర్కి అప్లై చేసినట్టయితే మనకి ఏంటంటే గ్యాప్ ఇన్ స్టడీస్ వస్తుంది. ఇక్కడ సెకండ్ ఇయర్ అప్లై చేయలేదు కాబట్టి దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు. అలా మీరు ఒక సంవత్సరం స్కాలర్షిప్ అప్లై చేసి నెక్స్ట్ ఇయర్ అప్లై చేయకుండా థర్డ్ ఇయర్ అప్లై చేసినట్టయితే జనరల్గా మనకు స్కాలర్షిప్ డేట్స్ తెలియకపోవడం వల్ల కాలేజ్ అథారిటీస్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల మనం అప్లై చేయము. అప్లై చేయకపోతే ఆ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని గ్యాప్ ఇన్ స్టడీస్ ఉండేసి మిగతాది మొత్తం పెండింగ్లో పెడతారు స్కాలర్షిప్. అలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే సార్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను సెకండ్ ఇయర్ అప్లై చేసుకోలేదని మీరు లెటర్ రాసి నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలి అంటే
ఈ విధంగా గ్యాప్ ఇన్ స్టడీస్ కనుక మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో వచ్చినట్టయితే డైరెక్ట్గా మీ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. గ్యాప్ ఇన్ స్టడీస్ రావడానికి రీజన్ అయితే ఇది. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే నేను పీజీలో జాయిన్ అవుతున్నాను ఇప్పుడు. సో పీజీలో ఇప్పుడు జాయిన్ అవుతున్నాను. నా డిగ్రీ వచ్చేసి 24-25లో కంప్లీట్ అయింది అనుకుందాం. 24-25లో కంప్లీట్ అయింది అండ్ నేను 25-26లో గ్యాప్ తీసుకోవడం జరిగింది. 26-27లో నేను పీజీలో జాయిన్ అవుతున్నాను అనుకుంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీనికి మనం గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. 10th తర్వాత మీకు ఎటువంటి గ్యాప్ ఉన్నా కూడా మాక్సిమం మన స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు డీటెయిల్స్ అనేది ఇస్తారు. ఈ పీరియడ్లో కనుక గ్యాప్ ఉన్నట్టయితే డ్యూ టు సమ్ రీజన్స్ బ్యాక్లాగ్ వల్ల కానీ అండ్ వేరే డిగ్రీస్ వల్ల కానీ అదర్ థింగ్స్ వల్ల కానీ మీకు కనుక బ్యాక్లాగ్ ఉన్నట్టయితే దేనివల్ల బ్యాక్లాగ్ ఉన్నా కూడా సో మీరు దానికి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తే గ్యాప్ ఇన్ స్టడీస్ అయితే రాదు. తర్వాత వచ్చేసి సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ. మీరు స్కాలర్షిప్ అప్లై చేసిన 2 రోజులకు 3 రోజులకు కానీ నెల రోజులకు కానీ ఈ విధంగా సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అనేది రావడం జరుగుతుంది. సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ రావడానికి రీజన్ ఏంటంటే మనం ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్డ్ ఇచ్చినట్టయితే సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐసెట్ రాశారనుకుందాం. ఐసెట్లో మీకు ఎంబీఏలో సీట్ వచ్చింది అనుకుందాం. కానీ మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు బై మిస్టేక్లా మీరు జాయిన్ అయిన కాలేజ్లో ఎంబీఏ ఉంటుంది, ఎంసీఏలో ఉంటుంది. ఎంసీఏ అని క్లిక్ చేసి అప్లై చేశారనుకుందాం. మీకు వచ్చింది ఎంబీఏలో, మీరు ఎంసీఏ అని క్లిక్ చేశారనుకోండి సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని రావడం జరుగుతుంది. బీటెక్ అనేది తీసుకుందాం. బీటెక్లో చాలా స్పెషలైజ్డ్ కోర్సెస్ అని ఉంటాయి. మీరు జాయిన్ అయ్యేది బీటెక్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు బీటెక్ సివిల్లో జాయిన్ అయ్యారనుకుందాం. కానీ మీకు ఇక్కడ బై మిస్టేక్లో సిఎస్సి అని కానీ మెకానికల్ కానీ పెట్టేసి అప్లై చేశారనుకుందాం. ఇలా ఎలక్ట్రానిక్ కానీ పెట్టి అప్లై చేశారనుకుందాం. మీరు సివిల్స్ బదులుగా వేరేది పెట్టి అప్లై చేశారు కాబట్టి సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. అలా నాట్ మ్యాచ్డ్ అని వచ్చినప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. జనరల్గా ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మీకు సంబంధించిన సెట్ డీటెయిల్స్ మీకు ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది దానికి సంబంధించిన సీట్ అలాట్మెంట్, జాయినింగ్ రిపోర్టు, బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని వస్తాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నాట్ సీడెడ్ అనేది ఉంది. బ్యాంక్ అకౌంట్ నాట్ సీడెడ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం. రిమిటెడ్ డేట్ వచ్చి మీ అకౌంట్లో అమౌంట్ కనుక పడకపోతే రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ ఇది మీ ఆధార్ కార్డ్ కనుక లింకప్ అయ్యి ఉండకపోతే బ్యాంక్ అకౌంట్కి సో రిమిటెడ్ డేట్ వచ్చిన అమౌంట్ అయితే పడదు. కాబట్టి మీరు ఫస్ట్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్కి లింకప్ అయ్యిందా లేదా అనేది వెరిఫై చేసుకొని లింకప్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ లింకప్ ఉన్నా కూడా స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ అప్గ్రేడ్ చేసుకొని మీకు సంబంధించి బ్యాంక్ సీడ్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ అప్లై చేయాలి. ఇవి మనకు కంప్లీట్గా మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి అప్లై చేసిన కాడ నుంచి అమౌంట్ పడే వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇది కాకుండా అదర్ థింగ్స్ ఏముండవు మీకు మాక్సిమం మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి. ఇఫ్ అదర్ థింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము దానికైతే రిప్లై ఇస్తాము. సేమ్ టైం మీకు ప్రీవియస్ ఇయర్ డిస్కషన్ సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో డిఫరెంట్ వర్డ్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ for watching this video.